హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఒక పర్ఫెక్ట్ డిష్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో బీరకాయ అంటే నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ఎగ్తో చేసుకునే కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం రండి. కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే బీరకాయ, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు, వాటితో పాటు జీరా అండ్ ఎండుమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకోండి. అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ అయినాక మనం ఇందులో ముందుగా ఎండుమిర్చి అలాగే జీరా వేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రై అయిపోయినాక మిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. అండ్ ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఒక్కసారి కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఇంగ్రీడియంట్స్లో మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. సో ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక మనం ఇందులో బీరకాయ యాడ్ చేసుకోవాలి. సో బీరకాయ యాడ్ చేసుకున్న బీరకాయ అనేది తొందరగా మనకి బాయిల్ అయిపోతుంది కాబట్టి అంత ఎక్కువ టైం ఏం పట్టదు. సో నేను ఇందులో 2 cups ఆఫ్ బీరా యాడ్ చేశాను. ఇది ఒక్కసారి ఆనియన్స్తో పాటు మంచిగా కర్రీని మిక్స్ చేసుకోండి. అండ్ అందులో మనకి కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక అలాగే ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కర్రీని మొత్తం నీట్గా మిక్స్ అయ్యేంత వరకు కలిపి మూత పెట్టేసుకోవాలి. సో అది ఈజీగా త్వరగా మగ్గిపోతుంది అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాలో ఫాలో అవ్వాలి అని అనుకుంటే నా ఐడి వచ్చేసి ఊహ_దండి. సో మీరు అక్కడ కూడా నన్ను ఫాలో చేయొచ్చు. సో ఇదైతే కొంచెం మగ్గిపోయింది. ఇందులో మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం కొంచెం నేను దానికి తగ్గట్టే వేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. సో బీరకాయ అంటే నాకు నచ్చదు, కానీ పప్పులో వేసిన ఇంకేదైనా కర్రీ చేసిన బీరా మొత్తం తీసి పక్కన పెట్టి అలా తింటాను. కానీ ఫస్ట్ టైం ఎందుకో ఇలా ఎగ్తో చేసుకున్న బీరకాయ తింటే నిజంగా ఎగ్ ఫ్రై లానే ఉంది. అసలు బీరా తిన్న ఫీలింగే లేదు, అంత బాగుంది. సో అందుకే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. అలా ఎవరైనా బీరకాయ నచ్చని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇది అంతా నేను బీరకాయ మగ్గిపోయినాక అందులో 2 eggs వేసాను. 2 eggs యాడ్ చేసుకుని దానిపైన మూత పెట్టేసుకున్నాను. 2 eggs కాకుండా ఇంకొంచెం ఎగ్స్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సో మీరు ఇంకా కొంచెం ఎక్కువ ఎగ్స్ యాడ్ చేసుకుంటే కనుక కర్రీ ఇంకా టేస్ట్ వస్తుంది. సో నేను ఒక్కసారి అదంతా కర్రీని నీట్గా మిక్స్ చేసేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువైనా కూడా అండ్ కారం తక్కువైనా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ అలాగే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. లైక్ మనము లాస్ట్ వీడియో 1 month ఎగో మనం పెట్టాము. సో వీడియోకి గ్యాప్ వచ్చింది. షార్ట్స్ అయితే మనం పెడుతున్నాం కానీ లాంగ్ వీడియోస్కి కొంచెం గ్యాప్ తీసుకున్నాము. సో డ్యూ టు సమ్ రీజన్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను. సో హోప్ ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి కంటిన్యూగా పోస్ట్ చేయడానికైతే 100% ట్రై చేస్తున్నాము. సో కొంచెం టైం ఇష్యూస్ వల్ల కొంచెం ఇబ్బందుల వల్ల వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి అలా డిలే కాకుండా డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాము. సో మీరు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే కనుక మేము ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో బీరకాయ ఆల్మోస్ట్ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను గార్నిషింగ్ కోసం. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. దానిపైన కొంచెం కొత్తిమీర పెట్టుకొని ఇట్లా మీరు సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే చాలా నచ్చింది నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా ఈ రెసిపీ బాగా చేశారు అనుకుంటే ప్లీజ్ టు కమెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.